హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. ఈరోజు మంచి లెసన్ మనం నేర్చుకుందాం. అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, ఒక అడవి ఉంది పిల్లలు. అంటే ఫారెస్ట్ మీ అందరికీ తెలుసు కదా. అక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి. అందులో పైన్ ట్రీ ఉంది, రోజ్ ప్లాంట్ ఉంది, క్యాక్టస్ ప్లాంట్ ఉంది, ఇంకా సన్ఫ్లవర్ ఉంది. చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి. పువ్వులను చూడగానే ఎంత సంతోషం అనిపిస్తుంది కదా పిల్లలు. మీకు ఏ ఫ్లవర్ అంటే ఇష్టం? చాలామంది రోజ్ అన్నారు కదా. రోజ్ అంటే చాలామందికి ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం పిల్లలు. సన్ఫ్లవర్ అంటే కొంతమందికి ఇష్టం, లిల్లీ అంటే ఇష్టం కదా. అయితే పిల్లలు, ఒకరోజు అక్కడున్న ఫారెస్ట్లో ఒక చిన్న గులాబీ మొక్కకి అందమైన గులాబీ పువ్వు వచ్చింది. ఎప్పుడైతే ఆ గులాబీ పువ్వు వచ్చిందో అన్ని చెట్లు వావ్, ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఎంత బాగుంది, నాకైతే చాలా నచ్చింది, మంచి రెడ్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అని పక్కనున్న పైన్ ట్రీ అలాగే చుట్టుపక్కనున్న మొక్కలన్నీ కలిసి రోజ్ ఫ్లవర్ని అప్రిషియేట్ చేస్తున్నాయంట. నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో కదా అని అప్రిషియేట్ చేస్తుంటే, అవునా నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పక్కనే ఒక చిన్న క్యాక్టస్ మొక్క ఉంది పిల్లలు. ఆ మొక్కకి మరి చాలా ముళ్ళులు ఉంటాయి కదా, ఆ థార్న్స్ అన్నీ ఉన్నాయి ఆ చెట్టుకి, ఆ చిన్ని మొక్కకి. అయితే స్పారోస్, చిన్న చిన్న పిచ్చుకలు ఆ క్యాక్టస్ ప్లాంట్ దగ్గరకు వచ్చి ముక్కుతోటి వాటిని పొడిచి దాంట్లో ఉన్న వాటర్ని తాగేస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ రోజ్ ఫ్లవర్కి అర్థం కాక పక్కనున్న పైన్ ట్రీని అడుగుతుంది, ఏంటి పైన్ ట్రీ, ఇక్కడ క్యాక్టస్ దగ్గరికి చాలా బర్డ్స్ వస్తున్నాయి, ఎందుకు అలా వస్తున్నాయి అని అంటే, అప్పుడు ఆ పైన్ ట్రీ చెప్పింది, ఏం లేదు రోజ్, పక్కనున్న క్యాక్టస్ మంచి వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు బర్డ్స్కి దాహం వేసింది అనుకో, దాన్ని వాటి ముక్కుతో బీక్తో పొడిచినప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ చక్కగా తాగుతాయి, అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పింది పిల్లలు. ఓహో అవునా అనుకుంది. రోజ్ ఫ్లవర్ అంత బ్యూటిఫుల్గా ఉండేసరికి చుట్టుపక్కనున్న అన్ని ప్లాంట్స్ కూడా రోజ్ యొక్క బ్యూటీని చూస్తూ ఉన్నాయి. అయితే సన్ఫ్లవర్ పక్క నుండి అలా రోజ్ ఫ్లవర్ని చూస్తుంటే రోజ్ అంటుంది, చూసావా నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నానో, అందరూ అందుకే నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు అని అంటే, అప్పుడు సన్ఫ్లవర్ అనింది, అలా అనుకోకు రోజ్, ఎవరి అందం వాళ్ళకే. కొంతమందికి నువ్వంటే ఇష్టం, కొంతమందికి నేనంటే ఇష్టం, కానీ ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు, దేని అందం దానిదే అని చెప్పింది పిల్లలు. కానీ అందరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు కదా, మరి నేను స్పెషల్ అయితేనే కదా, అందుకే నేను చాలా బ్యూటిఫుల్గా ఉంటానని అనుకోవడం మొదలుపెట్టింది. ఈ తర్వాత ఏం జరిగిందో తెలుసా పిల్లలు? పక్కనున్న క్యాక్టస్ ఉంది కదా, ఆ క్యాక్టస్కి అన్ని ముళ్ళులు ఉంటాయని ఇందాకే చెప్పాను కదా. రోజ్ పక్కనే క్యాక్టస్ ఉండేసరికి కాచి నీ బాడీ చూడు ఎలా ఉందో, అన్ని ముళ్ళులే ఉన్నాయి, నీకు ఒక్క పువ్వు కూడా రాదా, నేను చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నానో, నువ్వు చూడు ఎంత అగ్లీగా ఉన్నావో, ఒక్క పువ్వు కూడా రాదా నీకు, చూసుకో ఈ ఫారెస్ట్లో అందరూ నన్ను బ్యూటిఫుల్ వండర్ఫుల్ అని అప్రిషియేట్ చేస్తున్నారు అని ఆ క్యాక్టస్కి చెప్తే, ఆ క్యాక్టస్ అంటది, అయ్యో నీ పక్కన ఉన్నందుకు నాకు చాలా బాధేస్తుంది, కానీ నేను నీ అంత అందంగా ఉండకపోవచ్చు, కానీ నేను చాలా హెల్ప్ఫుల్గానే ఉన్నాను కదా, నన్ను ఎందుకు అలా బాధ పెడతావు అని బాధగా ఉంది పిల్లలు. పక్కనున్న రోజ్ అనుకుంటుంది, చీ అయినా నీ దగ్గర నా రూట్స్ ఉండటం చాలా తప్పు అని దానికి రూట్స్ క్యాక్టస్ దగ్గరికి వెళ్ళాయని లాక్కోవడానికి ట్రై చేస్తుందట, కానీ రూట్స్ రావు కదా, అందుకని ఏం చేయలేక అలా ఉండిపోయింది. పిల్లలు అందరూ అలా చూస్తున్నప్పుడు పైన్ ట్రీ కూడా చెప్పింది, రోజ్ నువ్వు చాలా గర్వంతో ఉన్నావు, కానీ నీకు అందం ఉంటే ఉండొచ్చు, నీ పక్కనున్న క్యాక్టస్ ఎంత హెల్ప్ఫుల్లో తెలుసా, తన దగ్గరకు వచ్చే ఆ బర్డ్స్ అన్నిటికీ వాటర్ ఇస్తుంది, దాని బాడీకి అన్ని ముళ్ళులు ఉన్నాయని దాన్ని చాలా తక్కువగా చూస్తున్నావు, నువ్వు చూసుకున్నావా నీ బాడీకి, నీ స్టెమ్కి ఎన్ని ముళ్ళులు ఉన్నాయో చూసావా, అది చూసుకోకుండా ఎందుకు దాన్ని బాధ పెడతావు అని పైన్ ట్రీ కూడా చెప్పింది. అయినా ఈ రోజు అస్సలు వినలేదు, చాలా
చాలా గర్వంతో ఉంది పిల్లలు. మరి మనము చాలాసార్లు మన అందాన్ని బట్టి, చదువుని బట్టి, మన ఇంటిని బట్టి, మనం వాడుతున్న కార్ని బట్టి, మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి, టాయ్స్ని బట్టి చాలామంది గర్వంతో ఉంటారు. మేము చాలా రిచ్, మీరే చాలా పూర్, మీ ఇంట్లో ఏం లేవా అని ఒకళ్ళని చూసి ఒకళ్ళు తక్కువగా చేస్తుంటారు. పిల్లలు, మనం ఎవరిని తక్కువగా చూడకూడదు. మనందరము యేసయ్య సృష్టి కాబట్టి మనందరము ఒకటే. అందరినీ ప్రేమించాలి. ఎవరిని వారి స్టేటస్ని బట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళని చూడకూడదు. అందరము కలిసి ఉండాలి కదా పిల్లలు. మరి అందంగా ఉందని ఈ రోజుకి ఎంత గర్వం వచ్చిందో. ఏ చెట్టుతో కలవట్లేదు, నేనే బ్యూటిఫుల్ అని ఎవరిని కూడా తనతో కలుపుకోవట్లేదు. తానే పెద్ద స్పెషల్ అని అనుకుంటుంది. క్లాస్ రూమ్లో చదువుకునేటప్పుడు, స్కూల్లో కానీ, ఇంటి దగ్గర ఆడుకునేటప్పుడు ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో గడిపేటప్పుడు రిలేటివ్స్తో కానీ, సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు చర్చిలో కానీ మనం అందరితో కలిసిపోవాలి పిల్లలు. నేను ఇంతే, నేను ఎవరితో కలవను అని మనం గర్వంగా ఉంటే చాలా డేంజర్ పిల్లలు. ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందంటే రోజుకి అలాగే గర్వంగా ఉంటున్నప్పుడు సడన్గా వర్షము ఆగిపోయింది, చలికాలం పోయింది, ఎండాకాలం వచ్చేసింది. సమ్మర్ ఎలా ఉంటుంది పిల్లలు? హాట్గా ఉంటుందా, కూల్గా ఉంటుందా? వెరీ గుడ్, హాట్గా ఉంటుంది కదా. భయంకరమైన ఎండ వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఉండి 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 ఎంత అందంగా ఉన్న ఫ్లవర్ అలాగే పడిపోయి వాలిపోతూ ఉంది. అయ్యో, నేనేంటి ఇలా వాలిపోతున్నానని తల కిందకి పెట్టేసుకుంది. మెల్లమెల్లగా దానికి ఉన్న రేఖలు, దానికి ఉన్న పెటల్స్ అన్నీ కూడా వాడిపోవడం మొదలుపెట్టాయి, ఎండిపోవడం మొదలు పెడుతున్నాయి. మెల్లమెల్లగా ఫ్లవర్ ఏమైపోయిందంటే ఇలా వంగిపోయింది. చాలా బాధపడుతుంటే పక్కనున్న క్యాక్టస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా, అనేకమైన పక్షులకు అది దాహాన్ని తీర్చేదిగా ఉంది. అలాగే చూస్తుంటే పాపం రోజ్కి బాగా దాహం వేస్తుంది. పైన్ని చూస్తూ ఉంది, పైన ఏం హెల్ప్ చేయట్లేదు. క్యాక్టస్ని చూస్తుంది, క్యాక్టస్ కూడా ఏమనలేదు. సన్ఫ్లవర్ని చూసింది, సన్ఫ్లవర్ కూడా ఏం చేయలేదు. బాగా దాహం వేస్తుంది. అప్పుడు పైన్ ట్రీని చూస్తుంటే అప్పుడు పైన్ ట్రీ చెప్పింది, చూసావా, నువ్వు అందంగా ఉన్నావని చాలా మురిసిపోయావు, కానీ నీ అందం ఎంతవరకు ఉంది? చాలా కొంచెం సేపే కదా. చూడు, ఆ పక్కనున్న ముళ్ళున్న ఆ క్యాక్టస్ యొక్క గొప్పతనం చూడు. అది ఎప్పుడూ ఇతరులకు మేలు చేస్తుంది, నిన్నెప్పుడూ బాధ పెట్టలేదు కదా. నువ్వు ఇంత హర్టింగ్గా మాట్లాడినా కూడా అది నిన్ను హర్ట్ చేయలేదు కదా. అది ఎంత బ్లెస్సింగ్గా ఉందో. ఒక్కసారి సారీ చెప్పి క్యాక్టస్, నీ దగ్గర నుంచి నాకు కొంచెం వాటర్ ఇస్తావా అని అడుగు, తప్పకుండా నీకు సహాయం చేస్తుంది అంటే అప్పటి వరకు గర్వంతో ఎగిసిపోయిన ఈ రోజ్ ఫ్లవర్ వెంటనే, సారీ క్యాక్టస్, నేను చాలా బాధ పెట్టాను, నా మాటలతో నేను చాలా హర్ట్ చేశాను, ఇంకెప్పుడు అలా అనను. నేను అందంగా ఉన్నానని చాలా గర్వం వచ్చింది, కానీ నా అందం ఎందుకు పనికిరాదని తర్వాత అర్థమైంది క్యాక్టస్. నువ్వు ఎంతమంది దాహాలు తీరుస్తున్నావో, ఎన్ని బర్డ్స్కి దాహం తీరుస్తున్నావో, అయినా కూడా నువ్వు ఆరిపోలేదు. నువ్వు చాలా హెల్తీగా ఉన్నావు, నువ్వెంత గ్రేటో. థాన్స్ ఉన్నా నువ్వు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నావు క్యాక్టస్. నువ్వు కొంచెం నాకు సహాయం చేస్తావా? నాకు దాహం తీరుస్తావా? నా రూట్స్ ఎలాగో నీ దగ్గరే ఉన్నాయి కదా, కొంచెం వాటర్ ఇస్తావా క్యాక్టస్ అని అడిగింది పిల్లలు. అప్పుడు క్యాక్టస్ అనింది, తప్పకుండా ఇస్తాను. నువ్వు నన్ను బాధ పెట్టావని నేను మనసులో పెట్టుకొని నేను నిన్ను తిరిగి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఐ విల్ ష్యూర్లీ హెల్ప్ యూ, తప్పకుండా నీకు హెల్ప్ చేస్తానని ఆ రోజు క్యాక్టస్ రోజ్ ఫ్లవర్కి వాటర్ ఇచ్చింది. వాటర్ తీసుకున్న రోజ్ ఫ్లవర్ స్లోగా మళ్ళీ మంచిగా అవ్వడం ప్రారంభించింది. పిల్లలు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, కనిపించే అందాన్ని చూసి మనం గర్వించకూడదు. అది ఎప్పటికైనా డేంజరే. అందం ఎప్పటికీ ఉండేది కాదు పిల్లలు. మనం దేనిని బట్టి గర్వించకూడదు. దేవుడు మనకి ఏమిచ్చాడో, దేవుడు మనల్ని ఎలా ఉంచాడో. ఒకవేళ చాలా హైట్ ఉన్నావనుకో, పొట్టి పొట్టి అని పిలవద్దు. ఒకవేళ చాలా స్లిమ్గా ఉన్నావనుకో, నీ ముందున్న లావు పిల్లలు, కొంచెం హెల్తీగా ఉండే పిల్లల్ని చాలామంది రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఈరోజు నువ్వు వేరే వాళ్ళని ఎక్కిరిస్తే రేపు పొద్దున్న వేరే వాళ్ళు నిన్ను ఎక్కిరించే పరిస్థితి వస్తుంది. రోజ్ ఫ్లవర్కి అలాగే అయింది కదా, అందరినీ ఎక్కిరిచ్చింది, కానీ చివరికి లాస్ట్కి అందరి దగ్గర చిన్నదైపోయింది. పిల్లలు, మనం
ఎప్పుడు గర్వానికి చోటు ఇవ్వకూడదు, ఓకేనా? బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు ఉన్నాడు. ఆయన బబులోను దేశానికి రాజు. ఆయన దగ్గర మన డానియల్ అన్న పనిచేస్తుండేవాడు. మీ అందరికీ డానియల్ గురించి తెలుసు కదా పిల్లలు. ఒకరోజు బబులోను రాజైన నెబుకద్నెజర్కి ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. పిల్లలు, మీకు ఎప్పుడైనా కలలు వచ్చాయా? అమ్మో అక్క, నాకు కూడా కల వచ్చింది అక్క, నిన్న ఏమైందంటే అని స్టార్ట్ చేయబోతున్నారా? పిల్లలు, నెబుకద్నెజర్ అనే రాజుకి చాలా బ్యాడ్ డ్రీమ్ వచ్చింది పిల్లలు. అదేంటంటే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ పెద్ద చెట్టుకి చాలా లీవ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ తర్వాత చాలా యానిమల్స్ అక్కడికి వచ్చి ఆ చెట్టు కింద మరి రెస్ట్ తీసుకుంటున్నాయి, లేదా ఆ చెట్టు నీడను ఆశ్రయిస్తున్నాయి. ఒకరోజు ఒక పెద్ద సౌండ్ వినిపించింది. ఈ చెట్టును నరికేయండి, దీని కొమ్మలు నరికేయండి, దీని ఆకులు తీసేయండి, దీని ఫ్రూట్స్ అన్నీ తీసేయండి, అసలు దాని మీద ఉన్న పక్షులన్నిటిని వెళ్ళగొట్టేసేయండి అని ఒక సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ వినేసరికి టకటక అన్ని కొమ్మలు కొట్టేయడం ఇవన్నీ చూసి రాజుకు చాలా భయం వేసింది. పొద్దున్న లేచి తన దగ్గరున్న పని వాళ్ళందరికీ, తన దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ పిలిచి, నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, ఎవరైనా అర్థం చెప్పగలిగితే రండి. డానియల్, నువ్వు చాలాసార్లు ఈ విషయంలో నాకు హెల్ప్ చేసావు కదా, ఒకసారి ఈ కళకు అర్థం ఏంటో చెప్పు అని అంటే, అప్పుడు డానియల్ అంటాడు, రాజా ఇలాంటిది నీకు జరగకుండును గాక, అమ్మో ఇలాంటి భయంకరమైన హామ్ నీకు జరగొద్దు అన్నాడు. ఏంటి, నాకేదైనా హామ్ జరగబోతుందా, ఏంటబ్బా అని ఆలోచన చేస్తుంటే అప్పుడు దానియేల్ అన్న రాజుతో ఈ మాట అన్నాడు, రాజా నీకున్న దాన్ని బట్టి నువ్వెప్పుడు గర్వించకూడదు. ఎందుకంటే ఏ రోజైతే నువ్వు గర్వంతో ఉంటావో అదే రోజు నీ జీవితం అంతా పాడైపోతుంది. నిన్ను అడవిలోకి తీసుకెళ్తారు, నువ్వు గడ్డి తింటావు, నువ్వు బర్డ్స్కుండే రెక్కలు, బర్డ్స్కుండే నెయిల్స్ నీకు వస్తాయి. బీ వెరీ కేర్ఫుల్, ఓకేనా? ఎప్పుడు గర్వం రాకుండా జాగ్రత్త పడు అని అంటే అప్పుడు రాజు ఓకే నేను సరే జాగ్రత్త పడతానని అనుకున్నాడు. దాదాపు 1 ఇయర్ అలాగే ఉన్నాడు. అసలు గర్వం రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. 1 ఇయర్ అయిపోయాక నాకేం కాలేదు కదా, ఐఎమ్ ఫైన్, బాగున్నాను, నాకేం కాలేదు అనుకొని ఒకరోజు అలా రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు పిల్లలు. ఆ బబులోను పట్టణాన్ని చూసుకుంటా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ బబులోను పట్టణాన్ని ఇంత అందంగా తయారు చేయడానికి, మా పట్టణం, మా సిటీ ఇంత గ్రేట్గా ఉండటానికి కారణం నేనే కదా అనుకున్నాడు పిల్లలు. ఆ మాట ఎప్పుడైతే అనుకున్నాడో, మీకు ఇందాక చెప్పాను కదా, డానియల్ ఏం చెప్పాడు, రాజా ఆ మాట నీ నోట్లో రాకుండా జాగ్రత్త పడు అన్నాడు. కానీ 1 ఇయర్ అయిపోయింది, మర్చిపోయి ఇదంతా నేనే కదా, అంతా నా వల్లే అనుకున్నాడు పిల్లలు. ఆ మాట ఆయన మైండ్లో ఉండగానే పరలోకం నుంచి ఒక పెద్ద సౌండ్, రాజైన నెబుకద్నెజరు నీకు ఇదే ప్రకటన అని చెప్పి ఒక పెద్ద సౌండ్ ఆకాశం నుంచి వచ్చింది పిల్లలు. అదే టైంలో దేవుడు చెప్పినట్లుగానే మనుషుల్లో నుంచి దూరం అడవిలో పడేశారు. అడవిలో పక్షి రెక్కలు లాంటివి వచ్చేసాయి. ఈగల్కి రెక్కలు ఉంటాయి కదా, ఈగల్ రెక్కలు లాంటి రెక్కలు వచ్చేసాయి. అతనికి గోర్లు ఉంటాయి కదా, బర్డ్స్కి క్లాస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద గోర్లలో వచ్చేసాయి పిల్లలు. ఎట్లయిపోయాడంటే యానిమల్ లాగా అయిపోయాడు. మనము లయన్ వచ్చింది మన ఇంటి దాకా తిరుగుతుందంటే హలో హాయ్ లయన్ అంటామా? అమ్మో మన ఏరియాలో లయన్ వచ్చిందంట, తలపేసేసుకోండి, లోపల నుంచి బయటకు రావద్దు ఎవరని అందరం దాక్కుంటాం కదా. కానీ నెబుకద్నెజరు రాజు దగ్గరికి లయన్లు వచ్చాయి, టైగర్లు వచ్చాయి, బియర్స్, అన్ని వైల్డ్ యానిమల్స్ అన్ని తిరుగుతూ ఉంటే ఈ రాజు కూడా ఒక యానిమల్ అయిపోయాడు పిల్లలు. యానిమల్ లాగా తిరుగుతూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అలాగే తిరిగాడు పిల్లలు. అయ్యో అంత గొప్ప రాజు, అంత పెద్ద కిరీటం, అంత మంచి కాస్ట్లీ డ్రెస్లు వేసుకొని ఆ దేశాన్ని ఎంత బాగా పరిపాలించిన రాజు కొంచెం గర్వం వచ్చేసరికి ఇప్పుడు ఏమైపోయాడు పిల్లలు, వైల్డ్ యానిమల్స్తో కలిసి ఒక యానిమల్ అయిపోయాడు. గడ్డి తింటున్నాడు. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర
వెరైటీ వెరైటీ ఫుడ్ తినాల్సిన ఈ రాజు అడవిలో గడ్డి తింటున్నాడు, భయంకరంగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అలాగే గడుపుతూ తర్వాత బుద్ధి వచ్చింది. వెంటనే అన్నాడు, అయ్యా నన్ను క్షమించయ్యా, ఐఎమ్ సారీ దేవా, నా గొప్పతనం ఏం లేదు, అంతా నీదే, నువ్వే గొప్పడివి అని దేవుణ్ణి ఘనపరచడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే దేవుడు కనికరించి వెంటనే ఏ రాజ్యం నుంచి అయితే తరిమేశారో మళ్ళీ అదే రాజ్యాన్ని నెబుకద్నెజరుకు అప్పగించి మళ్ళీ నెబుకద్నెజరు కింగ్ అయిపోయి ఆ థ్రోన్ మీద కూర్చున్నాడు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? గర్వం వల్ల నాశనం అయిపోయాడు. కానీ తిరిగి దేవా నన్ను క్షమించు, నేను గర్వంతో ఉండి నోటికొచ్చినట్టుగా మాట్లాడాను, ఇదంతా నా వల్ల అయింది అనుకున్నాను, నువ్వు నాకు సహాయం చేయకపోతే ఇది నా వల్ల అయ్యేది కాదు, నన్ను క్షమించయ్యా, నా గొప్పతనం ఏమీ లేదని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు మళ్ళీ తెచ్చి కింగ్ లాగా నిలబెట్టాడు. పిల్లలు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే గర్వము పనికిరాదు. ఆ గర్వముతోని రోజు వాడిపోయింది, ఆ గర్వంతో అతిశయించిన ఆ రోజు వాడిపోయింది, అందరూ చూసి ఎగతాళి చేసే పరిస్థితిలోకి వచ్చింది. ఆ గర్వంతోనే నెబుకద్నెజరు వైల్డ్ యానిమల్స్లో ఒక యానిమల్గా మారిపోయాడు. కానీ ఎప్పుడైతే రిపెంట్ అయ్యి అయ్యో సారీ నేను తప్పు చేశానని రాజు ఒప్పుకున్నాడో దేవుడు రాజును క్షమించి తిరిగి తన రాజ్యాన్ని అప్పగించాడు. మరి ఈ రోజు నుంచి మనం కూడా గర్వము లేకుండా జాగ్రత్త పడాలి. మనం కూడా జాగ్రత్త పడదామా? నేను చాలా బ్యూటిఫుల్గా ఉంటాను, నేను చాలా మంచి ఫస్ట్ ర్యాంకర్ని, టీచర్కి నేనంటేనే చాలా ఇష్టము, నా దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయి, నేను చాలా కాస్ట్లీ బ్యాగ్ వాడతాను, నా దగ్గర ట్యాబ్ ఉంది, ఐప్యాడ్ ఉంది, ఫోన్ ఉందని వస్తువులను బట్టి పరిస్థితులను బట్టి గర్వించొద్దు. స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, సండే స్కూల్లో ఉన్నా, ఫ్రెండ్స్తో ఉన్నా, రిలేటివ్స్తో ఉన్నా, ఎక్కడున్నా అందరినీ సమానంగా ప్రేమించడం నేర్చుకుందాం. ఎందుకంటే మన యేసయ్య కూడా అంతే కదా పిల్లలు, అందరినీ ప్రేమిస్తాడు. కులాన్ని, మనిషిని, మతాన్ని, మరి ఇంక దేన్ని చూడడు కదా. యేసయ్య అందరినీ ఎలా ప్రేమిస్తాడో మనం కూడా అందరినీ ప్రేమిద్దాం. గర్వం లేకుండా సహాయం చేయమని యేసయ్యని అడుగుదాం. ఓకేనా చిల్డ్రన్? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. గర్వంతో ఉన్న గులాబీ పువ్వు ఏ రీతిగా పాడైపోయిందో, గర్వించిన నెబుకద్నెజరు ఎలాగైతే అడవిలోకి వెళ్ళి పశువులాగా మారిపోయాడో మాకు చూపించారు. ఆ గర్వాన్ని విడిచిపెట్టిన గులాబీ పువ్వు మళ్ళీ ఏ రీతిగా బలాన్ని పొందుకుందో, ఏ రీతిగా సారీ చెప్పి పశ్చాత్తాపడిన నెబుకద్నెజరు రాజు తిరిగి ఎలా రాజయ్యాడో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఈరోజు నుండి మాలో ఎవరికి గర్వం రాకుండా ఎప్పుడూ తగ్గించుకొని అందరితో కలిసిపోయే కృప మాకు దయచేయమని, అందరినీ నీ ప్రేమతో ప్రేమించేవారిగా, అందరినీ చక్కగా ప్రేమిస్తూ నీ ప్రేమను పంచేవారిగా మమ్మల్ని చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మనం మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 16:18, ప్రొవర్బ్స్ 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. మరొకసారి నేర్చుకుందామా చిల్డ్రన్? సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. సామెతలు 16:18. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.